మహిళా పొదుపు సంఘాల సభ్యులు తమ పొదుపు ఖాతాల్లో ఉన్న నగదు నిల్వలు, లావాదేవీల వివరాలను మైరా యాప్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చని మెప్మా సిఓ నర్మద పేర్కొన్నారు. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని కాజానగర్లో ఆర్పి షబ్నం ఆధ్వర్యంలో 4వ సమాఖ్య పొదుపు సంఘాల మహిళలకు మన డబ్బులు మన లెక్కలు కార్యక్రమంపై శనివారం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మెప్మా సిఓ నర్మద మాట్లాడుతూ, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పొదుపు సంఘాల మహిళల్లో ఆర్థిక పారదర్శకతను పెంచేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. మైరా యాప్ ఉపయోగించడం వల్ల పొదుపు లావాదేవీల్లో ఎలాంటి పొరపాట్లు, వ్యత్యాసాలకు తావుండదని సిఓ స్పష్టం చేశారు. సమావేశానికి హాజరైన మహిళల మొబైల్ ఫోన్లలో మైరా యాప్ను డౌన్లోడ్ చేయించి దాని పనితీరు మరియు ఉపయోగించే విధానంపై ప్రత్యక్షంగా అవగాహన కల్పించారు. పొదుపు సంఘాల మహిళలు ప్రతి నెల చెల్లించే డబ్బులు, మిగిలిన నిల్వలు మరియు ఇతర ఆర్థిక వివరాలను ఎప్పటికప్పుడు ఈ యాప్ ద్వారా సరిచూసుకోవచ్చని సూచించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెంలోని బుచ్చి 4 సమైక్యలో ఉన్న మన డబ్బులు మన లెక్కలకు సంబంధించి సమైక్యలో ఉన్న అన్ని గ్రూపులకి ఇక్కడికి సమావేశం జరిపి ఈరోజు ఈ యాప్ ని అందరి మొబైల్లోకి యాప్ ని ఇన్స్టాల్ చేసి వాళ్ళ ప్రతి సభ్యురాల దగ్గర నుంచి మెంబర్ నుంచి ఓటీపీ ద్వారా వాళ్ళకి ఆ లెక్కలన్నీ వినిపించడం జరుగుతుంది. ఇది ఎన్నో రోజుల నుంచి ఈ కార్యక్రమం మన బుచ్చిరెడ్డిపాలెంలో జరుగుతున్నాయి. మెప్మా ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడికి వచ్చిన సభ్యులందరూ కూడా దాదాపు ఇక్కడ 200 మంది సభ్యులకి యాప్ ని ఇన్స్టాల్ చేసి వాళ్ళ ప్రతి సభ్యురాల దగ్గర నుంచి వాళ్ళ యొక్క లెక్కలు ఎంత ఉన్నాయి అంటే పొదుపు డబ్బులు కావచ్చు, అప్పు కావచ్చు, బ్యాంకులో తీసుకున్న లోన్ కావచ్చు, ఇంటర్నల్ లెండింగ్లు ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి మెసేజ్ రూపంలో మైరా యాప్ ద్వారా చక్కగా వినిపించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి మాకు మెప్మా ఎండి గారి ఆదేశాల మేరకు మరియు మా గౌరవ పిడి గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఈ కార్యక్రమంలో మేము పాల్గొన్నాము. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇక్కడికి వచ్చిన ఎస్ఎల్ఎఫ్ ఆర్పి షబ్నము, టిఎల్ఎఫ్, ఎస్ఎల్ఎఫ్ పదాధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క డబ్బులు లెక్కల్ని అందరికీ ఉన్న 120 గ్రూపుల్లో గాని ఇక్కడ అందరినీ సమావేశం జరుపుకొని 2 బ్యాచ్లుగా ఇక్కడ పెట్టుకొని వాటిలందరికీ మేము ఈ లెక్కలు అనేది చూపించడం జరుగుతుంది. అందరూ కూడా ఈ యాప్ ని ఇన్స్టాల్ చేసుకొని వాళ్ళ డబ్బుల లెక్కలను, ఆర్థిక లావాదేవీలు చూసుకుంటూ ఎక్కడా కూడా ఎటువంటి పొరపాట్లు జరగకుండా ఉండేదాని కోసంగా ఈ యొక్క ముఖ్య ఉద్దేశంగా తెలియపరచుకుంటున్నాం. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.